చాలా మంది వచ్చింటారు కదా అన్న, మరి మీ పాట సెలెక్ట్ అవుతుందని అనుకున్నారా అప్పుడు? వచ్చింది అదొక యుద్ధం ఇంకా. అది చాలా రోజులు తిప్పుకొని చాలా రోజులు ట్రై చేసి ఇంక చివరికి ఇది అయితే అయింది, ఇక పోదామనే ఆ స్టేజ్లో ఓకే అయింది అప్పుడు. అన్న అమ్మ నాన్న వాళ్ళని కాదనుకొని ఇక్కడికి వచ్చిండ్రని నేను విన్నా అన్న. మరి అంతేగా నల్గొండ లాంటి ఊర్లలో సినిమాల గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది? సినిమా టికెట్లు దొరికితేనే చాలా అనుకునే ఆనందపడే ఫ్యామిలీస్ కదా. ఆ సినిమాలకు పోయి వాళ్ళకి ఏడరా నువ్వు పాటలు రాస్తా అంటే ఎవరు వాళ్ళు ఆశీర్వదించి ఆరతలు ఇచ్చి పంపరు కదా. సో మనం ఏదైనా ఒక కొత్తది సాధించి చూపించాలనుకుంటున్నప్పుడు కొంచెం రిస్కే ఉంటుంది. అది అంత ఈజీగా ఇంట్లో అందరేం పంపించారు, పారిపోయి రావాల్సింది ఎవరైనా. అన్న అప్పుడు మీరు ఎంత ఉండే అన్న వయసు? అంతే 18, 19 ఇయర్స్. మరి ఇంట్లో నుంచి రావాలంటే బస్ ఛార్జీలు ఉండాలి, పైసలు ఉండాలి. మీకు పైసలు ఎవరు ఇచ్చిండన్న? ఇక అంతే. నేను ఫోటో స్టూడియోలో పనిచేసేవాడిని అప్పుడే. నేను చదువుకునే టైంలోనే నల్గొండలో ఒక ఫోటో స్టూడియోలో పనిచేసేవాడిని. కొంచెం మా ఖర్చులు కట్టి ఉండేవి కదా. సో ఇంట్లో ఆధారపడ్డం నేను ఎప్పుడో 16 ఇయర్స్ నుంచి నేను బయట ఉండేటోని. సో నేను చూసుకోవడము